నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి అర్థం ఏంటి అని చెప్పేసి చూస్తే చాలా మంది అంటుంది, ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ అధికారం ఇస్తే కదిలే రాజధానిని తీసుకొస్తారు, అమరావతిని కూల్చేస్తారు. ఇది ఓవరాల్ గా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ యొక్క సారాంశం. సో కదిలే రాజధాని ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు కదిలే రాజధాని గురించి విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఐడియా అలా ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి వస్తారు, అవును, ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. అవును, ఇంకా ఆ మాటల మీద మళ్ళీ ఆయన నెక్స్ట్ వీక్ వచ్చేదాకా ఇది చర్చ జరుగుతుంటది. అలా ఇన్పుట్స్ ఇచ్చి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి స్క్రిప్ట్ ఎవరైనా రాసిస్తే చదువుతారా లేకపోతే ఆయన ఓన్ గా చెప్తారా అనేది నాకైతే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఆయనతోటి 1-to-1 మీట్ అయ్యా 2019 ఎలక్షన్ ముందు. అప్పుడు నాకైతే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి లీడర్ గా కనిపించారు నాకు అప్పట్లో. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ, ఆయన విశ్వసనీయత, మడమ తెప్పని, మాట తెప్పని, ఇవన్నీ ఏంటి అనేది స్పష్టత వచ్చేసింది. అయితే ఇప్పుడు రాజధాని గురించి ఆయన నేను ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని చెప్పారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, అంతే తప్ప రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అని లేదని చెప్పి. అంటే సీఎం ఎక్కడ ఉంటే అంటే సీఎం మూవ్ అవుతుంటాడు కదా. సో అంటే రాజధాని ఆయన ఎక్కడుంటే అక్కడంటే ఆయనతో పాటు మూవ్ అంటే కదిలే రాజధాని కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి. ఓకే, ఆయన ఎక్కడుంటే అదే రాజధాని. అదే చెప్పారు నిన్న. రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. అంటే సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్నారు కాబట్టి అమరావతి రాజధాని అంటున్నారు ఆయన దృష్టిలో. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తే పులివెందులో కూర్చుంటే పులివెందుల రాజధాని. అంటే మరి ఇప్పుడు ఆయన సపోజ్ బెంగళూరులో కూడా కూర్చుంటే బెంగళూరులో రాజధాని అయిపోద్దా సార్? ఏపీకి బెంగళూరు రాజధాని అదే, సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని చెప్పారు. మరి ఇంకెందుకు అమరావతి కట్టడం? అమరావతి వద్దని చెప్తున్నాడు ఆయన. అదే నేను ప్రెస్ మీట్ లో చెప్పింది అదే. అమరావతి మీరు ఎందుకు కడతారు, వద్దు అని చెప్తున్నారు. అసలు రైట్ ప్లేస్ కాదు అది. రివర్ ఒడ్డున కడుతున్నారు, ముంపు ప్రాంతం రివర్ ఒడ్డున మీరు కడుతున్నారు, వద్దు అని చెబుతున్నారు. అసలు రివర్ ఒడ్డున ఉన్నటువంటి రాజధానులు దేశ రాజధానులు ఉన్నాయి, రాష్ట్ర రాజధానులు అనేక ఉన్నాయి. అవును సార్, అనేకం ఉన్నాయి. ఇప్పుడు మనకి కాశీ ఎక్కడుంది? గంగా ఒడ్డున ఉంటుంది. ఢిల్లీ రాజధాని ఎక్కడుంది? నదొడ్డున ఉంది, యమునా నది ఒడ్డున ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పట్టణాలు నది ఒడ్డున ఉన్నాయి. చెన్నై సముద్ర ఒడ్డున ఉంది పైగా. అది సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నది ఒడ్డునేమో రాజధాని వద్దంటున్నారు. పైగా నది ఒడ్డున కాదు, చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి రాజధాని నది ఒడ్డున అయితే కాదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు ఆయన. విజయవాడ గుంటూరు మధ్యలో లేదు, ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అది నది ఒడ్డున ఉంది, రివర్ ఫ్రంట్ రాజధాని ఉండకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మరి ఎలా ఇచ్చింది? గ్రీన్ ట్రిబ్యునల్ తెలీదా? మేబీ చూసుకోండి. హైకోర్టుకి తెలీదా? హైకోర్టు చెప్పింది కదా. హైకోర్టు ఏం చెప్పింది? సిఆర్డీఏ ఒప్పందం ప్రకారం మొత్తం రాజధానికి సంబంధించినటువంటి మొత్తం డెవలప్ చేసేసి రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వండి అని చెప్పింది. అవునా? మరి హైకోర్టుకి తెలీదు, గ్రీన్ ట్రిబ్యునల్కి తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ రివర్ ఫ్రంట్ రాజధాని అవసరం లేదు, మీరు ఇక్కడ పెట్టడానికి లేదు, ఇది సుప్రీంకోర్టు పరిశీలించాలని చెప్పేసి బహుశా రేపో మాపో ఎవరి చేత పిటిషన్ వేసినా వేయించుకోవచ్చు, లేదంటే ఎవరి చేత పిటిషన్ వేస్తారు. ఆయన డైరెక్ట్గా అయిపోయినా ఇది సుప్రీంకోర్టు పరిశీలించాలని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపాలి, రాజధాని నిర్మాణాన్ని మీరు ఆపండి అని చెప్పి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేసేటువంటి క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఒక హింట్ వదిలేడు, ఏం చేసుకుంటారు చేసుకోండి, నేనైతే ఆపేస్తా అని. అంటే సుప్రీంకోర్టు పరిశీలించాలి అంటే మరి దాని అర్థం అదే కదా. పైగా ఏ సందర్భంలో అన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతికి గెజిట్ ఇవ్వబోతున్నారు. ఓకే, అవును.
నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో అమిత్ షా గారితో మాట్లాడొచ్చారు. మాట్లాడొచ్చారు. అవునవును. 2024 నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి మీరు గెజిట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు వచ్చింది. నిజమే. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ అటు ఇటు రాజ్యసభలో లోక్సభలో ఇది అప్రూవల్ కావాలి. అంటే బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ ని అమెండ్మెంట్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని అసలు అమరావతి రాజధాని పనికిరాదు అని చెప్పి అన్నాడు. అసలు అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యలో ఏం చెప్పారు అసెంబ్లీలో? ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఒకవేళ అమరావతి రాజధాని సరైంది కాదు అన్నప్పుడు ఆ రోజు ఆమోదం తెలపకుండా ఉండాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలిపారు కదా, ఆ రోజు తెలిపారు కదా, విజయవాడ గుంటూరు మధ్యలో 35,000 ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో ఉండేలాగా ప్లాన్ చేయండి అని చెప్పారు ఆయన. చెప్పారు కదా. చెప్పారు. సరే 35,000 ఎకరాలు అక్కడ ఎక్కడ ఉంది, గవర్నమెంట్ లేదు కదా, అందుకని అందరి దగ్గర తీసుకున్నారు. తర్వాత రైతులు ముందుకు వచ్చారు, ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రైతులు రెండో విడత కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు రెండో విడత భూములు తీసుకుంటున్నారు కాబట్టి మీరు భూములు ఇవ్వద్దని చెప్పడానికి. అంటే నాకు ఒక విషయం జగన్ గారికి అర్థం కాలేదేమో అనిపించింది సార్. అమరావతిని ఆపడానికి ప్రయత్నం చేస్తేనే రైతులందరూ పోరాటం చేసి మరి మహిళా రైతులు అమరావతిని సాధించుకున్నారు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సాధించుకోలేరు అనుకుంటున్నారా? ఈసారి రాష్ట్రం కదలొస్తుందేమో. ఇప్పుడు ఆయన నోటి నుంచి అమరావతి అని రావట్లా. విచిత్రం పరిణామం ఏంటి తెలుసా? ఆ ప్రెస్ మీట్ మొత్తం సోకాల్డ్ రాజధాని అంటున్నారు దాన్ని. సోకాల్డ్ రాజధాని అంటే అమరావతి అనేటువంటి పేరుని ఉచ్చరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు. సోకాల్డ్ రాజధాని అవసరం లేదు, రివర్ పక్కన అని అంటారు ఆయన. అది ఎక్కడ పెట్టాలంటే గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలి అని చెప్పి చెబుతున్నారు. మరి ఇప్పుడు రాజధాని ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్ కేసు రెండోసారి మళ్ళా అధికారం కావాలంటున్నాడు కదా, ఇస్తే అమరావతిని కూల్చేస్తారా? మేబీ. ఇప్పుడు ఏమో చెప్పలేము. అప్పుడు ప్రజావేదికను కూల్చేశారు కదా, ఇది అలానే అవుతుంది. ప్రజావేదిక అక్కడ రాగానే 2019లో ఫస్ట్ చేసిన పని ఏంటి? ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఇప్పుడు 1,00,000 కోట్లు అవుతున్నాయి, మళ్ళా ఇంకొక 1,00,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి భూములకు డెవలప్ చేసి ఇవ్వాలంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతాయి, మొత్తం 2,00,000 కోట్లు అవుతాయి. ఈ రాజధాని అవసరం లేదా అంటున్నారు. మళ్ళీ ఒకవేళ ఈ 2-3 సంవత్సరాల్లో మొత్తం అయితే పూర్తి కాదు కదా, రాజధాని ప్రైమరీగా పూర్తి అవుతాయి. పూర్తి అయినప్పుడు అది నెక్స్ట్ ఆ బిల్డింగ్ కూల్చేసి వెళ్ళిపోతారా? కూల్చకపోయినా ఇంకా కన్స్ట్రక్షన్ అంతటా ఆపేసి ఇంకా అయిపోయిందిలేరా బాబు అంటారేమో. అదే చెప్తారేమో. ఎందుకనంటే రాజధాని అక్కడ కట్టమని చెప్పి 2019 ఎన్నికల్లో నేను మంగళగిరిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని అని చెప్పారు. అవును, నాకు బాగా గుర్తు. ఎందుకు గుర్తు అంటే నేను అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో నేను డిబేట్స్ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే రాజధానిని మారుస్తారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు నేను డిబేట్ పెడితే నేను క్వశ్చన్ అడిగితే మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే అక్కడ ఉంటే తాడేపల్లిలో రాజధాని ఎందుకు మారుస్తారు? మా రాజధాని మార్చే అవకాశం లేదు, మీకు కావాలంటే బాండ్ పేపర్ రాసిస్తామని చెప్పి లైవ్ లో నన్ను కావాలని మీరు చేస్తున్నారని చెప్పి నన్నే ఆ రోజున వాదించారు. మీరు బాండ్ పేపర్ అడిగి ఉండాల్సింది, ఈ రోజు మీరు బయట పెట్టడానికి సాక్ష్యం. ఎవరు అక్కడ స్పోక్స్ పర్సన్స్ వచ్చారు, వాళ్ళు రాసిస్తే ఆ బాండ్ పేపర్ వాళ్ళని అడుగుపో అంటారు జగన్మోహన్ రెడ్డి. సో అంత చెప్పిన వాళ్ళు 2019 అధికారంలో రాగానే ఏం చేశారు? అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అంతేనా? అన్నారా లేదా? అంతేగా. సో ఇప్పుడు కూడా నేను ఆ రోజు చెప్పాను అమరావతి అక్కడ వద్దని చెప్పి, రాజధాని అక్కడ వద్దని నేను చెప్పాను, సోకాల్డ్ రాజధాని వద్దని చెప్పాను. నేను సోకాల్డ్ రాజధాని వద్దని చెప్పాను కదా, అది చంద్రబాబు నాయుడు గారు కట్టారు, నాకు అవసరం లేదంటారు రేపు ఒకవేళ ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక అవకాశం ఇస్తే. కాబట్టి ప్రజలు కాస్త గుర్తు పెట్టుకొని అవకాశం ఇవ్వరని చెప్పేసి లోకేష్ గారు చెప్తున్నారు, అది వేరే విషయం. చెప్పిన ప్రజలకు తెలియాలి కదా సార్. లోకేష్ గారు చెప్తున్నారు మళ్ళీ మన 15 సంవత్సరాలు రావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరు అని చెప్పి. చెప్పలేము, గెలుపు ఓటములు ప్రజలు ఎటు ఉంటారండి. ఇన్ కేసు ఇస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అవును, ఇప్పుడు కట్టినటువంటి వాటిని 60,000 70,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి నిరుపయోగం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రేపు ఏదైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన రివర్ ఫ్రంట్ అవసరం లేదంటున్నారు. మరి సముద్రం పక్కన ఋషికొండ కట్టారు కదా, మరి అది ఇదేమో సముద్రం ఇప్పుడు నది పక్కన వద్దంటున్నారు. అసలు పైగా నదికి పక్కన అంటే రివర్ ఫ్రంట్ అంటే రివర్ నుంచి ఒక 100 అడుగులు 200 అడుగులు 600 అడుగులు ఉంది దానికి మెజర్మెంట్. అంతే తప్ప ఒక 6 కిలోమీటర్లు ఏదో ఉంది. అంతే తప్ప వీళ్ళు రివర్కి ఎంత దూరం ఉంది రాజధాని? చాలా దూరం ఉంది, కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. మరి ఆ రివర్ పక్కన లేదుగా. రివర్ పక్కన లేదు కాబట్టి కదా గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు వచ్చింది. రివర్ ఫ్రంట్ రివర్ పక్కన ఎందుకు అవుతుంది? ఇది
పైగా రివర్ ఫ్రంట్ ఉంది, దక్షిణ కొరియా ఇవన్నీ రివర్ ఫ్రంట్ ఉంది. ఇప్పుడు మూసీ నది, హైదరాబాద్ మూసీ నదిని ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ రాజధానిగా చేయాలని చెప్పి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు అక్కడ గెజెట్ ఇవ్వబోతున్నారు, అమరావతికి గెజెట్ ఇవ్వబోతున్నటువంటి తరుణంలో ఆయన ఈ మాట అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలన్నింటినీ పంపేస్తున్నారు అని చెప్పి. ఆ కంపెనీ లిస్టులు ఏమేమి ఉన్నాయి తెలుసా? భారతీయ సిమెంట్, అరవింద్, ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంపెనీలు లిస్టు మొత్తం చెప్పారు. అంటే ప్రజలకు ఉపయోగం లేని కంపెనీలు మాకెందుకని వాళ్ళు అడుగుతారు కదా సార్ ప్రజలు. సో ఆ లిస్ట్ అంతా చెప్పారు. లిస్ట్ అంతా చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటే నేను అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చాను, నా టైంలోనే ఇండస్ట్రీస్ వచ్చినాయి అని చెప్పారు. సరే చెప్తే ప్రజలు వింటారు, అల్టిమేట్ గా ప్రజలు ఇచ్చే తీర్పు ఇస్తారు, ప్రజలు ఎవరేం చెప్తున్నారు అనేది గమనిస్తూ ఉంటారు. కానీ ఇది రాజధాని విషయంలో ఇప్పటికే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు మళ్ళా రాజధాని, సోకాల్ రాజధాని అంటారు దాన్ని. అంటే రాజధాని పేరు ఉచ్చరించడానికి కూడా ఎందుకు మీరు అంత సందేహిస్తున్నారు, సంకోచిస్తున్నారు? మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో అధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే అధికారం కావాలి మీకు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు కూడా మీరు ఉచ్చరించడానికి మీరు సందేహిస్తున్నారని అంటే ఏంటి? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తి కాదు, అతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. ప్లస్ 39% ఓట్ బ్యాంక్ వచ్చింది, ప్రజల మద్దతు ఉంది. ఇవాళకు కూడా ఆయన వస్తే ప్రజలు కనిపిస్తున్నారు. మరి అలాంటి ఆయన ఆలోచన తీరు ఎలా ఉందనేది ముందు గమనించాలి. అమరావతి పేరు పలకటానికి మీకు ఎందుకు అంత సంకోచం, ఎందుకు అంత అసహించుకుంటున్నట్టు మాట? సోకాల్ రాజధాని మీరు ఎందుకు అంటున్నారు అసలు? అంటే ఆంధ్రప్రదేశ్, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదా? నేను ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే కదిలే రాజధాని పెట్టుకుంటారా? అంటే అమరావతిలో అమ్మ ఉంది సార్, ఆయనేమో వాళ్ళ తల్లి గారిని దగ్గరికి రానివ్వట్లేదు. అమరావతిని యాక్సెప్ట్ చేస్తాడని ఎలా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గమనించండి అని చెప్తున్నారు ప్రజలకి. ఇప్పుడు ఆయన ఏదో అంటే ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని మీరు గ్రహించండి అని చెప్తున్నాను. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు నేను అనేక షోలు చేశాను. ఇదేదో నా స్వార్థం కోసం ఆ రోజు చేయలే ప్రముఖ ఛానల్లో. అసలు ఈ స్టాండ్ ఏంటి, రాజధాని స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను చేశాను. అప్పుడు కూడా వాడు అమరావతి అమరావతి అని చెప్పారు. తర్వాత ఏం చేశారు అనేది అర్థం చేసుకోవాలి. రైట్, ప్రజలైతే ఒక అవగాహనకి రావడం, అన్నిటిని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారు. ప్రజాధనం కదా. ఇప్పుడు ప్రజావేదిక కూసేసి 9 కోట్లు అండి, 9 కోట్లు మీరు నేను సంపాదించాలంటే జీవితకాలం సరిపోతుందా? సరిపోదు. మరి 9 కోట్లు పెట్టిన ప్రజావేదికని నిలువున కూల్చేశారు కదా ఆ రోజున. రేపు అమరావతి బిల్డింగ్స్ ని ఏం చేస్తారు అనేది సందేహమే కదా. రైట్, ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేయమని ఇచ్చారండి, ఆయన పందాలా ఆయన చేసుకుని వెళ్తున్నారు, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు నాకు నచ్చరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్మించినటువంటి బిల్డింగ్లని నేను కోలుకొడతానంటే అది ఎలా? ఇప్పుడు అది చెప్పారా అని అడుగుతారు. మీకు చెప్పారా చంద్రబాబు నాయుడు గారి బిల్డింగ్ నేను కోలుకొడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అని అడుగుతారు. కాదు కదా. ఆ భావన 2019లో కూడా ఇలానే వాదించినప్పుడు నీకు చెప్పారా అని అన్నారు, రాజధాని మారుస్తారని మీకు చెప్పారా అని చెప్పేసి అడిగారు. మరి అది మార్చారు కదా. మరి ఇప్పుడు కూడా ఇది భావించడానికి అవకాశం ఉంది. అసలు సోకాల్ రాజధాని ఏంటి నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.